బ్రో బయటకి వెళ్ళేసి వస్తా. టీ తాగుతాంట్రా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఏంటి తాగుతావా? బ్రో బయటకి వెళ్ళేసి వస్తా. బ్రో బయటకి వెళ్ళేసి వస్తా. అమ్మ డైలీ ఇదే టైంకి బయటకు పోతున్నాడు, ఏదో పని ఉందని చెప్పి. అసలు ఏం చేస్తున్నాడో ఏమో. సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. ఒక్కడనే వేద్దాం. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. రా పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలు. వీడికి రోజు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నాడు. రేపేపు చెప్పాలో తెలియట్లేదు. చెప్పాలి, నువ్వే చెప్పాలి. వచ్చాడు 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 వచ్చాడు. ఏయ్ బాబు లేవ్. ఎవరు సార్ మీరు? ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మీరు ఒక థింగ్, ఒక వస్తువుని కానీ, లేదంటే ఒక మనిషిని కానీ, లేదంటే మీకు ఇష్టమైనటువంటి మీ పెట్స్ ని కానీ, ఇలాంటి వాటన్నిటిని కూడా చాలా 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 సునాయాసంగా ట్రాకింగ్ అయితే చేయొచ్చు. ఎస్, ఇది ఉంది అన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్, ముఖ్యంగా చెప్పాలంటే నాలాగా నేనైతే ఎక్కువగా వస్తువులు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాను. అలాంటి సందర్భంలో ఇదైతే చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. యాక్చువల్ గా దిస్ ఈజ్ థర్డ్ ప్రోడక్ట్ ఫ్రమ్ ద జియో. ట్యాగ్స్ లో ప్రీవియస్లీ వీళ్ళు వచ్చేటప్పటికి జియో ట్యాగ్ లాంచ్ చేశారు. సో ఇది వచ్చేటప్పటికి మీకు బ్లూటూత్ తో కనెక్ట్ అవుతుంది. ఆ బ్లూటూత్ రేంజ్ లో ఉన్నంత వరకు మాత్రమే వర్క్ అవుతుంది. ఆ తర్వాత అయితే పనిచేయదు. ఆ తర్వాత జియో ఎయిర్ ట్యాగ్. యాక్చువల్ గా యాపిల్ లో ఎయిర్ ట్యాగ్ ఉంది. దీని ధర వచ్చేటప్పుడు సుమారుగా 4000 రూపాయల దాకా ఉంటుంది. సో ఆ ప్రొడక్ట్ ని కొంచెం కాస్ట్ ఎఫిషియన్సీగా 2000-2500 రూపాయలకు వీళ్ళు వచ్చేటప్పటికి జియో ఎయిర్ ట్యాగ్ అని చెప్పి మన ముందు తీసుకొచ్చారు. ఇది కూడా మనకి బ్లూటూత్ తోనే పనిచేస్తుంది. ఒకవేళ మనం బ్లూటూత్ రేంజ్ బయటికి వెళ్ళిపోయినా గానీ ఆటోమేటిక్ గా నియర్ బై ఉన్నటువంటి ఐఫోన్స్ కి ఇది ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోయి దానికి సంబంధించినటువంటి లొకేషన్ ని మనకు షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సేమ్ థింగ్ ఆండ్రాయిడ్ లో కూడా తీసుకొస్తే బాగుంటుందని చాలా మంది అడిగినట్లున్నారు. సేమ్ అలాగే ఆండ్రాయిడ్ లో జియో ట్యాగ్ గో అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొచ్చారు. ఇది గూగుల్ కి సంబంధించినటువంటి ఫైండ్ మై డివైస్ కావచ్చు, అలాగే ఆండ్రాయిడ్ ఫోన్ లో కూడా రీసెంట్ గా నియర్ బై ఉన్నటువంటి డివైసెస్ ని యూస్ చేస్తూ లొకేషన్ ట్రాకింగ్ పంపిస్తుంటుంది సార్. ఆ కైండ్ ఆఫ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనిలో అవైలబుల్ కలర్స్ వచ్చేటప్పటికి వైట్, ఎల్లో, ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ లో రావడం జరుగుతుంది. యాక్చువల్ గా దీని మీద ఎంఆర్పీ వచ్చేటప్పటికి 3000 ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో మీకు 2000 రూపాయలకి దొరకడం జరుగుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్, దీన్ని సింపుల్ సెటప్ చేయడం కూడా పెద్దగా మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు దీన్ని ఓపెన్ చేయగానే చూసారా జియో ట్యాగ్ గో అని చెప్పి వచ్చింది. కనెక్ట్ అని కొడితే చాలు బ్లూటూత్ విల్ బి ఎనేబుల్డ్ అని చెప్పి ఆటోమేటిక్ గా దీని లోపల ఉండేటువంటి బ్లూటూత్ ని ఇదే ఎనేబుల్ చేసుకొని మనకి ఇది కనెక్ట్ అవడం జరుగుతుంది. బాక్స్ లో కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ చూసారు కదా, 2 యూజర్ మాన్యువల్స్ ని ప్రొవైడ్ చేశారు. ఒక డబుల్ సైడెడ్ టేప్, ఒకవేళ మీరు కార్స్ లో, బైక్స్ లో ఇలాంటి వాటిలో ఏదైనా థింగ్స్ దగ్గర స్టిక్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే. అండ్ మరొక CR2032 కి సంబంధించినటువంటి బ్యాటరీ. అండ్ దీంట్లో ఫైనల్లీ మనకు ఒక జియో ట్యాగ్ గో అండ్ దీంతో పాటు ఒక డోరియన్ అంటాం చూసారా మన భాషలో, యాక్చువల్ గా లాన్యార్డ్ అని అంటారు. సో దాన్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసారా యూజ్ రెస్పాన్సిబుల్ అంటే ప్రైవసీ ఇట్లాంటి డిస్టర్బెన్స్ చేయకుండా చేయండి అని అంటున్నారు. సో ఐ అగ్రీ కొట్టేశాను. సెట్ ద స్క్రీన్ లాక్. సో స్క్రీన్ లాక్ లో నేను ఇక్కడ ఒక లాక్ అయితే ప్రెజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే యూజువల్ గా మనకు వచ్చిన ఫోన్స్ అన్నిట్లో మనం లాక్ అయితే ఏం పెట్టాం, బట్ మ్యాండేటరీగా పెట్టుకోమంటున్నారు. రైట్, ఆటోమేటిక్ గా నా అకౌంట్ కి ఈ జియో ట్యాగ్ ఏదైతే ఉందో పేర్ అవడం జరిగింది. ఇది ఆటోమేటిక్ గా జరుగుతుంది గూగుల్ ఫాస్ట్ పేర్ సపోర్ట్ చేసేటువంటి డివైస్ అన్నిటిలో కూడా. ఇక్కడ మీరు చూసారు కదా, గూగుల్ ఫైండ్ మై డివైస్ అని చెప్పి యాప్ స్టోర్ లో అదే రీడైరెక్ట్ చేసింది. ఆటోమేటిక్ అదే మనకి డౌన్లోడ్ చేసి చూపిస్తుంది. సో దీనిలో మీరు ఈ ట్రాక్ కి సంబంధించినటువంటి స్టేటస్ లైక్ బ్యాటరీ కావచ్చు, లేదా ఎక్కడెక్కడ ఉంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ట్రాక్ చేయొచ్చు. ఒకవేళ లేదా అఫీషియల్ గా వీళ్ళకి సంబంధించినటువంటి యాప్ ఉంటుంది జియో థింగ్స్ అని చెప్పి. సో జియో థింగ్స్ యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసి దీన్ని మీరు ఇక్కడైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఒకసారి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏమేమి ఉంటాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసారు కదా, జియో ఎయిర్ ట్యాగ్ అని చెప్పి నాకు చూపించడం జరిగింది. అలో ద డివైస్ అంటే నియర్ బై ఉన్న డివైసెస్ ని యూస్ చేసి దీన్ని రావాలంటారంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అలో చేశాను, బ్యాటరీ ఓకే. అండ్ ఇక్కడ ప్లే సౌండ్ కొట్టారనుకోండి, వీళ్ళు ఆల్మోస్ట్ ఫస్ట్ జనరేషన్ నుంచి ఇదే మ్యూజిక్ పెట్టారు. దీన్ని మారిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ షేర్ ద డివైస్ లోకి వెళ్ళి మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఈ డివైస్ యొక్క ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు షేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ లాన్యార్డ్ తోటి మీరు ఎక్కడంటే అక్కడ, ఈవెన్ మీరు పాకెట్ లో వేసుకొని మీ వ్యాలెట్ లో కావచ్చు, లేదంటే మీ కార్ లో కావచ్చు, బైక్ లో కావచ్చు, లేదా మీకు ఏమైనా పెట్స్ ఉన్నాయనుకోండి, ఆ పెట్స్ కి కనెక్ట్ చేసుకొని ఆ పెట్స్ కి ఆటోమేటిక్ వాళ్ళ మెడలో హ్యాంగ్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు ఆ పెట్ ఎక్కడుంది ఏంటి అనేది మీకు ఇది ట్రాక్ చేయడం జరుగుతుంది. ఇది బ్లూటూత్ ఒక్కటే కాదు, నేను ఇందాక మీకు
చెప్పినట్లు ఒకవేళ నియర్ బై లో ఏదన్నా ఆండ్రాయిడ్ డివైస్ ఫౌండ్ అయింది అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా ఆ డివైస్ కి ఇది కనెక్ట్ అయ్యి లాస్ట్ లొకేషన్ ని ఓనర్ కి షేర్ చేయడం జరుగుతుంది. విచ్ ఇస్ కూల్ గ్యాడ్జెట్, సింపుల్ థింగ్. యాపిల్ ఎయిర్ ట్యాగ్స్ ఎలా అయితే పనిచేస్తుంటే సేమ్ ఇదే విధంగా. బట్ ఇది వచ్చేటప్పటికి మనకి ఓన్లీ ఆండ్రాయిడ్ కి మాత్రం వర్క్ అవడం జరుగుతుంది, నాట్ ఫర్ యాపిల్. యాపిల్ కి మీకు ఆల్రెడీ జియో ఎయిర్ ట్యాగ్ అని ఉండడం జరిగింది. అలాగే ఇలా కాదు నేను నార్మల్ థింగ్స్ అంటే కనుక డైరెక్ట్ గా మీరు జియో ట్యాగ్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. అది సమ్వేర్ అరౌండ్ 800 రూపీస్ కు ఏమో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ బ్యాటరీ లాంగ్ లాస్టింగ్ విషయానికి వచ్చారంటే వన్స్ ఒకసారి ఫుల్ బ్యాటరీ వేసారంటే ఆరామ్సే మీకు 1 year దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుందంట, విచ్ ఇస్ కూల్. సో అర్థమైంది కదా, మీ వాల్యుబుల్ థింగ్స్ ని ట్రాక్ చేసుకోవడం కోసం వాటి కోసం బేసిక్ గా ఇదైతే మనకు ఉపయోగపడడం జరుగుతుంది. ఎనీవే ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ ని పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.